ఏంటి కాంగ్రెస్ పార్టీ తిరోగమనం చెందింది? రాహుల్ గాంధీకి గాంధీ వారసత్వంగా వస్తున్నటువంటి అలవాట్లు తప్పితే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికో, లేదంటే కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని మళ్ళీ మరో 30 ఏళ్ల పాటు మరో 50 ఏళ్ల పాటు కంటిన్యూ చేసే సత్తా లేదని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక మీడియా ఛానల్కి సంబంధించి కావచ్చు, అలాగే పత్రికకు సంబంధించినటువంటి అధినేత చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు మీరు? అశోక్ గారు, ముందుగా ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సరే, ఇవాళ రాధాకృష్ణ గారు మరి రాహుల్ గాంధీ గారు ఏఐసిసిలో మొన్న మాట్లాడిన ప్రసంగాన్ని కోట్ చేస్తూ ఈ విశ్లేషణ అంతా రాయటం మనకు కనపడింది. సో రాహుల్ గాంధీ గారు ఏఐసిసిలో మాట్లాడిన ఇది ఏఐసిసి సెషన్ మన గుజరాత్ లో జరిగిన దాన్ని విశ్లేషిస్తాం. సో దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మీరు రాసిన స్టోరీ అంతా చదివినప్పుడు బహుశా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం ఆర్కే గారికి అదే వేమూరి రాధాకృష్ణ గారికి పూర్తిగా అర్థం కాలేదా, లేకపోతే అర్థం అయ్యి కూడా ఎక్కడో కొంత ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది తను నమ్మిన తెలుగుదేశం పార్టీకి అనే ఒక ఆలోచనలోకి వచ్చారా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి, విశ్లేషణ చేయాల్సిన అంశం. ఎందుకంటే తను కోట్ చేస్తూ మాట్లాడింది ఏమంటే, రాహుల్ గాంధీ గారు 90% ప్రజలు వెనుకబాటుతనాన్ని, 90% ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ 10% కార్పొరేట్స్ ని విమర్శిస్తా ఉన్నారు. దేశ సంపద 10%, 90% సంపద 10% దగ్గర కేంద్రీకృతమైందని రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉన్నాడు. సో ఈ 90% గురించి మాట్లాడడం అనేది స్టైల్ ఆఫ్ కమ్యూనిస్టుల యొక్క భావజాలంలో మాట్లాడుతా ఉన్నాడు. అది కరెక్ట్ కాదు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ముత్తాత వ్యవహరించిన తీరులో ఇతను వ్యవహరించాలి అనేది తను మాట్లాడుతూ వచ్చినప్పుడు చూసినప్పుడు, వాళ్ళ ముత్తాత గాని, వాళ్ళ నాయనమ్మ గాని, వాళ్ళ తండ్రి గాని ఈ డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ మొత్తాన్ని అప్లిఫ్ట్ చేయాలనే కదా వాళ్ళ యొక్క ఉద్దేశం. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం గానీ, రిజర్వేషన్స్ కల్పించడం గానీ, అన్టచబిలిటీ తీసేయడం గానీ, లేకపోతే బ్యాంకుల జాతీయకరణ గానీ, భూముల పంపిణీ గానీ, అటువంటి అనేక కార్యక్రమాలు ఎందుకు తీసుకొచ్చారు, రాజభరణాలు రద్దు చేయడం కానీ, ఇవన్నీ కూడా టాప్ సెక్షన్స్ ఎవరు హయ్యర్ సెక్షన్స్ యొక్క దీన్ని ప్లస్ ఈ డౌన్ ట్రోడెడ్ మధ్య ఉన్న అన్ఈక్వాలిటీని కొంత సమాంతరం చేసే ఒక దృష్టితోనే కదా ఇది తీసుకొచ్చింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలని ఈయన ఆశపడుతున్నాడో ఆలోచిస్తున్నాడో మనకు అర్థం కాలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే 10% కార్పొరేట్స్ యొక్క భజన చేసుకుంటా వారికి సంపదన చేకూర్చి పెట్టుకుంటా ఉంటే వాళ్లే వీళ్ళని ఓట్లుగా మలిచి వీరికి ఓటు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తెచ్చి పెడతారు తప్ప 90% ప్రజలకు జరుగుతున్న ఇబ్బందిని, అన్యాయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు అనేది ఒక మాట మాట్లాడుతూనే, రాహుల్ గాంధీ ఇంక వేరే విషయాలు ఏమి మాట్లాడట్లేదు అన్నట్టుగా అతని విశ్లేషణ జరిగింది. మనం కానీ గమనించుకుంటే రాహుల్ గాంధీ డిమానిటైజేషన్ గురించి పోరాడలేదా, రాహుల్ గాంధీ జిఎస్టీ గురించి పోరాడలేదా, రాహుల్ గాంధీ రైతుల గురించి పోరాడలేదా, రాహుల్ గాంధీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడట్లేదా, రాహుల్ గాంధీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ప్రైజుల గురించి మాట్లాడట్లేదా, పడిపోయిన రూపీ వాల్యూ, డాలర్ టు రూపీ వాల్యూ గురించి మాట్లాడట్లేదా, ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడట్లేదా? సో ఇవన్నీ రాహుల్ గాంధీ అడ్రస్ చేస్తానే ఉన్నాడు. కానీ వేమూరి రాధాకృష్ణ గారికి గుచ్చుకుంటుంది మాత్రం క్యాస్ట్ సెన్సెస్ చేయాలి, ఈ దేశ జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంది, ఎవరిని ఏ రకంగా చేస్తే మనం అందరినీ సమానంగా తీసుకురాగలుగుతాం అనేది ఒక లెక్క తీయాలి. ఈ లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాత సంపద మొత్తం ఎక్కడ కేంద్రీకృతమైంది, మిగిలిన సెక్షన్స్ కి మనం ఎందుకు అందించలేకపోతా ఉన్నాం. అదే విధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు కావచ్చు, లేకపోతే ఐఐఎం ఐఐటిలో ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు, అంటే సుప్రీంకోర్టు హైకోర్టులో రిజర్వేషన్ లేదనుకోండి, అక్కడ ఎవరు ఏ వర్గాల వారు ఉన్నారు, మిగతా వర్గాల వారు అక్కడ దాకా ఎందుకు చేరుకోలేకపోతా ఉన్నారు. అదే విధంగా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో కూడా అంతా 99% అన్ని కొన్ని సామాజిక వర్గాలు ఎందుకుంటున్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు అంటే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎస్, డెఫినెట్ గా ఈ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న సామాజిక వర్గాలు ఇండస్ట్రీస్ గురించి కాదు అతని బాధ, మిగిలిన సామాజిక వర్గాలు ఎందుకు అంత పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ పెట్టలేకపోతున్నారు, వాళ్ళను కూడా ఆ ఇండస్ట్రీస్ పెట్టే దిశగా మనం ఎందుకు ట్రైన్ చేయలేకపోతా ఉన్నాం, లోన్స్ ఎందుకు ఇప్పించలేకపోతా ఉన్నాం. సో అనే హోల్ దేశం మొత్తం అందరూ భాగస్వాములు అయితేనే కదా దేశం అభివృద్ధి చెందేది అని ఒక విశాలమైన దృక్పథంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ మేమే ఏలుబడిలో ఉన్న వాళ్ళే ఏలాలి తప్ప కొత్తవాడు ఏలేదానికి అవకాశం లేదు అనే దాన్ని
మన వేమూరి రాధాకృష్ణ గారు నాకు మాట్లాడినట్టు అనిపించింది. ఓకే. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఆయన ప్రధానంగా కోట్ చేసింది ఏంటంటే, సరే ఇప్పుడు కాలం మారిపోయింది, కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, గతంలో ఆ కుటుంబానికి సంబంధించి పరిపాలన కావచ్చు, వాళ్ళు పరిపాలన చేసినటువంటి సంవత్సరాలు కావచ్చు, ఇదంతా కూడా పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకా పాత ధోరణినే, పాత అవలంబనే ఆలోచిస్తూ ఉన్నారు, అలాంటి రాజకీయాలనే చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన కోట్ చేస్తూ వచ్చింది. ఇంకా పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణాలు చేయడంలో కావచ్చు, బీజేపీ లాగా స్ట్రాటజీలో కావచ్చు, బీజేపీకి సంబంధించి వాళ్ళు అనుకూలంగా వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకోవడం, వాళ్ళు వేసే అడుగులు కావచ్చు, అలా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది. ఇంకా పాత ఆలోచనలోనే, వెనుకబడినటువంటి ఆలోచనలోనే ఉండిపోతుంది రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంటూ కూడా ఆయన ఇంకో విషయాన్ని కోట్ చేస్తూ వచ్చారు. ఎస్ సార్, అది కోట్ చేస్తూ తను ఏం చెప్పాడంటే, రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవాలి. నరేంద్ర మోడీ కుంభమేళా అనే ఒక పెద్ద హిందూ కార్యక్రమాన్ని చేపట్టారు. సో దానికి సమస్త దేశవాసులు పాల్గొన్నారు కాబట్టి ఆ రకంగా ఒక పోలరైజ్డ్ మెజారిటీ ఓటు బ్యాంక్ ఏదుందో ఆ ఒక ట్యాగ్ వేసుకొని ఆ పోలరైజేషన్ పాలిటిక్స్ చేయిస్తే బాగుంటదేమో అనే ఒక సూచన చేసినప్పుడు ఎస్ డెఫినెట్ గా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఏంటంటే మొన్న రాజస్థాన్ లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మందిరాన్ని దర్శించినప్పుడు మరుక్షణమే భారతీయ జనతా పార్టీకి నాయకుడు ఆ మందిరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేయడం జరిగింది. సో దళితుల్ని మరి ఈ దేశం, ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లోనే అందరూ పాల్గొన్నారు అన్నప్పుడు ఒక దళిత లీడరు, అపోజిషన్ పార్టీ లీడర్ అంటే విత్ క్యాబినెట్ ర్యాంక్ ఉంటాడండి. అటువంటి వ్యక్తి ఆలయాన్ని దర్శించినప్పుడు కూడా ఆ ఆలయాన్ని ప్రక్షాళన చేసినప్పుడు మరి దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదా? హత్రాసులో ఘోరంగా పాపను మానభంగం చేసి ఆ పాప యొక్క శవాన్ని కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి 2ంటికి, ఇది హిందూ సాంప్రదాయం కాదు, కనీసం తెల్లవారేదాకా ఆగండి అంటే కూడా ఆగకుండా ఆ పాప శవాన్ని దహనం చేస్తే మరి ఈ హిందూయిస్టిక్ అంటే హిందూయిస్టిక్ మాస్క్ వేసుకొని చేస్తున్న అకృత్యాలను ప్రశ్నించే అవసరం లేదా? ప్రజ్వల రేవన్న లాంటి వాడు దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి ప్రచారం చేస్తే అటువంటి ప్రజ్వల రేవన్న అకృత్యాలను ప్రశ్నించే అవసరం లేదా? సో ఇటువంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటా, దళితులే కాబట్టి వాళ్ళని మనం ఏం చేసినా మనం చూస్తూ ఊరుకోవాలి. సో సో కాల్డ్ 10% కార్పొరేట్స్ అగ్రవర్ణాలు భజన చేస్తూ ఉంటే వాళ్లే ఓటు బ్యాంకుగా వచ్చి మారుతారు, ఓట్లు వేపిస్తారు అనే యొక్క దీంట్లో అతని యొక్క ఆలోచన కనపడింది తప్ప. మీరు ఒక ఉదాహరణ కూడా అతను కోట్ చేయడం జరిగింది. ఏమన్నాడంటే, ఆర్ కృష్ణయ్యకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని టీడీపీ 2014లో చెప్పింది. బీసీలు కానీ ఆర్ కృష్ణయ్యకి ఓటేయలేదు అంటే ఆ బీసీ వాదం ఉన్నట్టా లేనట్టా అనే ఒక ఉదాహరణ తీసుకొచ్చి అతను పెట్టడం జరిగింది. మరి 2014లో కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని నినాదాన్ని తీసుకొచ్చారు. మరి దళిత ముఖ్యమంత్రి నినాదం గెలిచింది, బీసీ ముఖ్యమంత్రి నినాదం గెలవలేదు. కాబట్టి దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ గారు చేశారు, ఇమీడియట్ గా దళిత ముఖ్యమంత్రి చెయ్యండి అని ఆ రాధాకృష్ణ గారు ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా? చెయ్యాలి కదా. మరి అదే వాదం కరెక్ట్ అయితే దళిత ముఖ్యమంత్రి ఉండాలి. ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి వచ్చి ఉండాలి కదా. సో ఆ రోజున్న పరిస్థితుల్లో తనే మాట్లాడతాడు, పరిస్థితులకు అనుగుణంగా అని మాట్లాడినప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాప చుట్టేసింది, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతాం అనేది ఇది ఉంది. కాబట్టి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదం ద్వారా ఆంధ్రాలో బీసీల ఓట్లు పొందడం కోసం ఆడిన కపట నాటకం తప్ప అది వేరే నిజంగా బీసీ ముఖ్యమంత్రిని అక్కడ చేసే అవకాశమే లేదు కదా. లేనప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని ప్రతిపాదించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో డెఫినెట్ గా మెజారిటీ ఉంది కదా, బీసీ ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది కదా. దమ్ము ఉంటే చేయమని చెప్పండి. వేమూరు రాధాకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చి బీసీని ముఖ్యమంత్రి చేద్దాం, మనం తెలంగాణలో ప్రామిస్ చేసాం, నిలబెట్టుకోలేకపోయాం, కాబట్టి ఆంధ్రలో అన్న మనం బీసీని ముఖ్యమంత్రి చేద్దాం అని సలహా ఇస్తాడు వేమూరు రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి. సో అటువంటి ఒక కార్యక్రమం. ఇంకొక మాట కూడా ఏం మాట్లాడతాడంటే, బ్రాహ్మణుల యొక్క ప్రాబల్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎవరు తెచ్చింది కాదు, ఆటోమేటిక్ గా వచ్చింది, ఆధిపత్యం ఏమీ లేదని మాట్లాడినప్పుడు ఒకసారి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పోరాటం దేని మీద చేశాడు, ఎందుకోసం చేశాడు అనేది కనుక చూసుకుంటే, అంటే ఈ కులానికి ఒక మూల సిద్ధాంతకర్తగా ఉంటాడు మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. సో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి యొక్క పోరాటాలు కనుక మన వేమూరు రాధాకృష్ణ గారు చూస్తే ఆధిపత్యం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే అతని బాధల్లో ఏమంటే, తెలంగాణలో కుల జనగణన జరిగింది. ఇవాళ తెలంగాణలో పాపులేషన్ అనుగుణంగా, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ని 42% పెంచడం జరిగింది.
అట్లే కర్ణాటకలో కుల జనగణన చేయటం, సోషియో ఎకనామిక్ సర్వే చేయటం జరిగింది. ఇవాళ తెలంగాణ ఏది కర్ణాటక గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసింది. 52% కి రిజర్వేషన్ తీసుకెళ్లే ఆలోచన చేస్తా ఉంది కర్ణాటక ప్రభుత్వం. రేపు 17వ తారీఖు మీటింగ్ ఉంది. ఆల్రెడీ తమిళనాడులో బీసీలకు 69% ఉంది, రిజర్వేషన్ ఉంది. బీహార్ లో క్యాస్ట్ సెన్సస్ చేసి 75% రిజర్వేషన్ పెంచాలని చెప్పారు. సో బీసీలకి అట్ ది సేమ్ టైం ఎస్సీ ఎస్టీల యొక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు గనక పెరిగితే ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఖచ్చితంగా ఆ ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గనక ఆ ఒత్తిడి పడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కుల గణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచవలసిన పరిస్థితి వస్తే ఈ రోజు ఎమ్మెల్యేలుగా కనపడుతున్న చాలా మంది ఆ హౌస్ లోకి వెళ్లే పరిస్థితి ఉండదు. మనం కుల సంఖ్య తీసుకున్నప్పుడు కూడా క్రమంగా కులాల యొక్క సంఖ్య మారే ప్రమాదం ఉంది. అంటే అతను ప్రమాదంగా భావిస్తున్నాడు దాన్ని. యాజ్ అ బీసీ మేమేమో అది ఆనందకరంగా భావిస్తాము, అతను దాన్ని ప్రమాదంగా చూస్తా ఉన్నాడు. కాబట్టి క్యాస్ట్ అనేదాన్ని పెద్ద విషయం కాదు, మతం అనే ఒక ప్రాతిపదిక మీదకి తను నడిపే ఒక ప్రయత్నం చేశాడు తప్ప తిరోగమన రాజకీయం పురోగమన రాజకీయం అన్నప్పుడు మత ప్రాతిపదికన రాజకీయం చేస్తేనేమో పురోగమన రాజకీయం. అదే విధంగా కులాలు ఆయన వద్దన్నా కాదన్నా ఆయన కులం ఏంటి ఆయన అడిగితే వెంటనే చెప్పడా. డెఫినెట్ గా ఈ దేశంలో కులాలు ఉన్నాయి. పైగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఏమంటే ఏదో విద్వేషం రెచ్చగొట్టడం కాదు, టోటల్ గా ఈ దేశంలో ఎక్స్రే తీసిన తర్వాత డెఫినెట్ గా ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నాయో మీరు ఆ స్థాయిలో ఉండండి, మిమ్మల్ని మీ గురించి తాకే ప్రమాదం లేదు, మీ గురించి బాధపడే ప్రమాదం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. మిగిలిన వారిని కూడా అభివృద్ధి చేసి ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాల్స్తే అందరూ దేశ ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు అనేది రాహుల్ గాంధీ ఆలోచన. సో వేమూరి రాధాకృష్ణ గారి ఆలోచన ఏంటంటే ఆ ఉన్న 10% ఉండాలి, మీడియా రంగంలో నా ఆంధ్రజ్యోతి నా ఈనాడే ఉండాలి, TV5 ఉండాలి, వేరే మీడియా ఛానల్స్ ఉండకూడదు అనే ఆలోచన దృక్పథంతో తన ఈర్ష్యని వెళ్ళగక్కినట్టుగా కనపడతా ఉంది. కానీ దీన్ని ఒక పాజిటివ్ కోణంలో దేశ ప్రజలందరినీ అభివృద్ధి చేసే ఒక దృష్టిలో, అంటే నేను ఇందాక అదే అన్నాను, తన అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అన్ని సమకూరిన వాడికి పేదవాడి ఆకలి గురించి చూడాల్సిన బాధ ఎందుకు ఉంటది కాబట్టి. సో కులపరంగా తను చాలా ఉన్నత వర్గంలో ఉన్నాడు, ఆకలి తెలియదు. సో అన్ని సమకూరినాయి కాబట్టి తను చూసే దృష్టికోణం వేరుగా ఉంటది. అండ్ అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ గారు మీరు గమనించండి, భారత్ జోడో యాత్ర చేసి కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్ళిన తర్వాత చాలా సమస్యలు చాలా ఇబ్బందులు తను తెలుసుకోవడం జరిగింది. ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ డెఫినెట్ గా మనం ఇవన్నీ అంటే తను చూడండి మీరు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ని, రైల్వే కూలీలను గాని, చెప్పులు కుట్టే వాళ్ళని గాని, వడ్రంగులను గాని, బట్టలు నేసే వాళ్ళని గాని, నేత కార్మికులను గాని, ఇట్లా చాలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ని అతన్ని కలిసిన తర్వాత తను ఒక ఆలోచన అవగాహనకు వచ్చాడు. సమస్తంగా ఈ దేశ అభివృద్ధి జరగాలి అంటే అసలు ఎకానమీ ఎక్కడ కేంద్రీకృతమైంది, ఏంటి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరి సంపద ఎందుకు పెరిగింది, ఎవరు ఆ సంపదను అందుకోలేకపోతున్నారు, బ్యాంకుల్ని అందుకోలేని వాళ్ళకి ఎలా చేరువ చేయాలి అనే ఒక చాలా సుదూరమైన ఆలోచన దృష్టితో చాలా బ్రాడర్ సెన్స్ లో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. దాన్ని కొంతమందికే పరిమితం చేసి ఆ పెత్తందారీ వ్యవస్థను అట్లే కొనసాగించి మా ఆధిపత్యం అట్లాగే ఉండాలి అనే ఆలోచనలో తన ఈర్ష్యా వ్యాసాన్ని రాసినట్టుగా, ఈర్ష్యా వ్యాసాన్ని ప్రసారం చేసినట్టుగా కనపడతా ఉంది అశోక్ గారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ నాకు ఇది చూసినప్పుడు, సరే దేశ రాజకీయాల గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము, ఆయన ఇంకోటి కోట్ చేస్తూ వచ్చింది ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు 2 రాష్ట్రాలకు సంబంధించి విద్వేషపూరిత అలాగే భావోద్వేగానికి సంబంధించినటువంటి రాజకీయమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్న, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్న ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కోట్ చేసుకుంటూ వచ్చారు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి టర్న్ అయింది కాబట్టి అక్కడ సెంటిమెంట్ రాజకీయాన్ని తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోకి రావాలనో లేదంటే పార్టీని బలోపేతం చేసుకొని రావాలంటునో, ఇక్కడ తెలంగాణకు సంబంధించి మేము తెలంగాణ ఇచ్చాము, మేము ఇస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఇక్కడ రాజకీయం చేయడం, సెంటిమెంట్ రాజకీయం చేస్తూ వస్తుంది. డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా రాజకీయం చేయట్లేదు అనేది కూడా ఆయన కోట్ చేసినటువంటి కొన్ని పాయింట్స్. ఏం చెప్తారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి?
అసలు తెలుగుదేశం పుట్టుకే బీసీ నినాదం కదా. అవును. తెలుగుదేశం పుట్టుక బీసీ నినాదమా, ఇంకా వేరే ఏమన్నా కాన్సెప్ట్ ఉందా తెలుగుదేశానికి? లేదు సో కదా. మరి మరి ఆ రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఏమి రాజేయాలనుకున్నారు? ఆ రోజు ఆకలితో ఉన్న వాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాల కోసమే కదా తెలుగుదేశం స్థాపించానని ఎన్టీ రామారావు గారు చెప్పింది. సో ఆ పోరాటమే కదా ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తుంది. సో నేను అదే చెప్తున్నా, లిబరలైజ్డ్ ఎకానమీలో ఎక్కడో గాడి తప్పింది. ఆ గాడి తప్పిందని మనం ఎట్లా సరి చేయాలి అనేది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న తరుణంలో తన వ్యాసంలోనే తను 2-3 చోట్ల కాంట్రడిక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఎవరు? వేమూరు రాధాకృష్ణ గారు తన వ్యాసంలోనే తను 2-3 చోట్ల కాంట్రడిక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక చోటేమో బలహీన వర్గాల అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు, ఎవరు వారి అభివృద్ధి అవుతానంటే ఆపే ఆలోచన ఉండదు అంటూనే మనం వారికి ఏమి చేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్న తరుణంలో ఆయన ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఈ ఈ ఈ ఈ వారికి ప్రమాదం జరుగుద్దేమో అనే ఒక ఆ దుగ్ధ దీంట్లో వ్యక్తపరిచినట్టుగా కనపడుతుంది మనకి అశోక్ గారు. అదర్వైజ్ నేను చెప్పిన కార్యక్రమాలన్నీ, ఏది బ్యాంకుల జాతీయకరణ, లేకపోతే భూమి పంచి పెట్టడమో, లేకపోతే రాజభరణాల రద్దో, లేకపోతే SC/ST అట్రాసిటీ యాక్ట్, లేకపోతే రిజర్వేషన్స్ కి సంబంధించి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ తీసుకురావడమో, కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ స్టూడెంట్ సెక్షన్స్ ని అప్లిఫ్ట్మెంట్ కోసం జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఈ రోజు వరకు చేస్తా ఉంది. ఇంకా గనక వేమూరు రాధాకృష్ణకి బడుగు బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉంటే అమ్మేస్తున్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ అమ్మేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మాలాంటి కార్పొరేట్ మీడియా శక్తులు పెట్టుకొని మేము ఉద్యోగాలు ఇచ్చుకునే వాళ్ళకు కూడా అంతా మా ఆఫీసుల్లో మా బంధువులు బావమర్దులు ఎవరో ఉంటారు. మరి ఆ BC SC STలు ఇంత పెద్ద పెద్ద మీడియా ఛానల్ రన్ చేసే పరిస్థితిలో లేరు. సో వాళ్ళకి ఎట్లా ఉద్యోగం వస్తాయి? వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకు ఉన్నది అని బాధ కాదు సార్, నేను ఇందాక నుంచి చెప్తున్నా. వాళ్ళు పెట్టుకున్నారు, ఎస్టాబ్లిష్ అయ్యారు, ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఫైన్. దేశ ఎకానమీకి తోడ్పడుతున్నారు, సంతోషిద్దాం. కానీ మిగిలిన వర్గాలు కూడా ఎట్లా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనే ఒక బ్రాడర్ సెన్స్ లో రాధాకృష్ణ గారు ఆలోచించుంటే ఆయన హర్షించే వాళ్ళు తప్ప కేవలం ఒక ఈర్ష్యాతత్వంతో, ఒక దుగ్ధతో, ఒక బాధతో ఇది రాసినట్టుగా కనపడతా ఉంది. నేను వాడిన పదాలు కనుక కరెక్ట్ కాకపోతే తను రాహుల్ గాంధీని అర్థం చేసుకోవడంలో తప్పు జరిగి ఉంటుందని నాకు అనిపించింది అశోక్ గారు. ఓకే.